హైదరాబాద్లో భారీ వర్షానికి కాలనీలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో హుసేన్ సాగర్ ఉప్పొంగుతోంది. 20 తూముల నుంచి ఓవర్ఫ్లో అవుతోంది వరద నీరు. హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూస్తే 513.41 అడుగులుగా ఉంటుంది. ప్రస్తుతం 513.6 అడుగుల వరకు చేరింది నీటి మట్టం. అంటే దాదాపు ఫుల్ దగ్గరకు వచ్చేసింది అన్నట్లు. సో ఇన్ఫ్లో 1800 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1600 క్యూసెక్కులు ఉంది. ఈ సీజన్లో వరద నీరు FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరడం ఇదే ఫస్ట్ టైం. హైదరాబాద్లో నిన్నటి నుంచి భారీ వర్షం పడుతోంది. ఈ భారీ వర్షానికి చాలా వరకు కాలనీలు జలమయమైపోయాయి. ఇక ఇటు హుసేన్ సాగర్ పరిస్థితి చూస్తున్నాం మనం. హుసేన్ సాగర్ వరద నీటితో ఉప్పొంగుతోంది. ఏకంగా 20 తూముల నుంచి ఓవర్ఫ్లో అవుతుంది వరద నీరు. హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూస్తే 513.41 అడుగులు ఉంటే ప్రస్తుతం 513.6 అడుగుల వరకు చేరింది నీటి మట్టం. అంటే ఈ సీజన్లో వరద నీరు FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరడం ఇదే మొదటిసారి. ఇక ప్రస్తుతం హుసేన్ సాగర్లో నీటి మట్టం, వరద ఉధృతికి సంబంధించి వివరాలు సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ వరద నీటితో ఉప్పొంగుతుంది. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం. ఒకసారి మీటర్ గేజ్ని పరిశీలిస్తే ఈ FTL లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41గా ఉండాల్సినటువంటి FTL లెవెల్ని క్రాస్ అయింది. వాటర్ ఓవర్ఫ్లో అయింది. ప్రస్తుతం రీడింగ్ చూసుకుంటే 513.60ను కూడా వాటర్ లెవెల్ క్రాస్ అయింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి తూములు ఏవైతే ఉన్నాయో 21 తూములు ఉన్నాయి. దాదాపు ఈ 21 తూముల నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతుంది దిగువ ప్రాంతాలకి. దోమలు కూడా అశోక్ నగర్, నారాయణగూడ ఈ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి దిగువ ప్రాంతాలకు. అయితే ఇన్ఫ్లోస్ దాదాపుగా 1800 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లోస్ 1600 క్యూసెక్కులు రిలీజ్ అవుతున్నట్టుగా GHMC ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం చెప్తుంది. దీంతోపాటు భారీ వరదలు ఇంకా వచ్చే అవకాశం ఉన్నందున ఈ హుస్సేన్ సాగర్కు ఇక్కడ హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి 2 తూమ్ గేట్లను 2 అడుగుల పైకెత్తి వాటర్ని ఇంకా ఎక్కువ స్థాయిలో కిందికి రిలీజ్ చేస్తున్నారు. దీంతో లోతంటు ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా ముందు జాగ్రత్తగా GHMC ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం మొత్తం కూడా మానిటరింగ్ చేస్తుంది. దీంతోపాటు నగర మేయరు, కమిషనర్ ఇద్దరు కూడా ఈ వాటర్ అంటే ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యో వాటన్నిటిని కూడా మానిటరింగ్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రధానంగా చెరువులు ప్రాంతాలు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ పాయింట్లు ఉన్నాయో దాదాపు 141 ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ కూడా ఆదేశాలు జారీ చేశారు. కొన్ని చోట్ల హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. హైడ్రా ఆధ్వర్యంలో చాలా చోట్ల నేలకూలిన చెట్లను మొత్తం కూడా వాటిని కట్ చేసి రోడ్లను క్లియరెన్స్ చేసినామని చెప్తున్నారు హైడ్రా కమిషనర్ AV రంగనాథ్. దీంతోపాటు 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో అధికార యంత్రాంగం వివిధ శాఖల సమన్వయంతో అధికారులు మొత్తం కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు, వాటర్ స్టాగ్నేట్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఏదైతే హుస్సేన్ సాగర్కి వరద ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఇక్కడ నిరంతరం కూడా ఇంజనీరింగ్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.